కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి, అక్కడ ఉండే సర్పంచ్, 19వ వార్డు కౌన్సిలర్ మునీరు, వీళ్ళ యొక్క ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈ 2-3 రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ప్రొద్దుటూరులో. కాకపోతే అదొక ఆ పట్టా ల్యాండ్ 10 సెంట్లు అనేది నాదే కాబట్టి అక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క వాస్తవాన్ని ప్రజలకు తెలియపరచాలా. అదే మాదిరి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళ ఆస్తుల పట్ల అప్పుడప్పుడు తనిఖీ చేసుకుంటూ వాళ్ళ కంట పడకుండా పేదవారు ఉంటారు, ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ, చిన్న కులస్తుల స్థలాల మీద ఎక్కువ కన్నేసి పెట్టినాడు శివచంద్రారెడ్డి. దీనికి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత వాస్తవాన్ని డాక్యుమెంట్ల ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా నేను తెలియజేస్తూ ఉండా. 1980వ సంవత్సరంలో ఒక నరసింహులు యాదవ్ బషీర్ అహ్మద్ కమ్యూనిటీ ఒక డాక్యుమెంట్ సృష్టించినాడు. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎంటర్ కాలే. 1980 అంటాడు, 500 రూపాయల స్టాంప్ వేసినారు. 500 రూపాయల స్టాంప్ అప్పట్లో లేదు. విక్రయం 2000కు అంటాడు. ఒకవేళ 2000కు అప్పుడు మార్కెట్ విలువ 500 ఉండేది, పోనీ 2000 వేసుకున్నాం. 2000కు 500 రూపాయలు ఒక స్టాంపు విలువ. ఇంకా కింద స్టాంపులు ఉన్నాయి 10 పైసలు, 20 పైసలు. 500 రూపాయలు స్టాంపులు పెట్టాల్సిన అవసరం ఉందా? 2000 రూపాయలు మార్కెట్ విలువకు 7-7.5% స్టాంప్ డ్యూటీ, 150 రూపాయలు స్టాంప్ డ్యూటీ సరిపోతుంది. 500 రూపాయలు స్టాంపు పెడతాడు. ఇక్కడ అమ్మింది నరసింహులు యాదవ్ అంట, కొనింది బషీర్ అహ్మద్ అంట. 1980 డాక్యుమెంటు. ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క లైసెన్స్ నెంబరు, రెన్యువల్ నెంబరు, అది 10 సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేస్తారు. పెరుగుకొండ రాసినాడంట 41/85 రెన్యువల్ నెంబరు. 80వ సంవత్సరం దస్తావేజు విలేకరి లైసెన్స్ నెంబరు, రెన్యువల్ నెంబరు 41/85. అంటే 80లో దస్తావేజు పుడితే 85 లైసెన్స్ నెంబరు, రెన్యువల్ నెంబరు ఎట్లా రాస్తాడు? ఒక్కసారి ప్రజలు దీన్ని గమనించాలి. 20 సెంట్లకు కొలతలు రాస్తాడు, 10 సెంట్లు విస్తీర్ణము అంటాడు. కొలతలేమో 20 సెంట్లకు ఉంటాయి. ఈ కొలతలతో 10 సెంట్లు విస్తీర్ణము అంటాడు. కొలతలేమో 20 సెంట్ల కొలతలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంతగా చూపిస్తున్నాడు అంటే నెంబరు 547/1980గా చూపిస్తున్నాడు. ఈ 547/1980 అనేది ఒరిజినల్ డాక్యుమెంటు. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండేది. నకలు తీసుకొచ్చిన ఒరిజినల్ నకలు. ఈ స్థలం ఎక్కడొస్తుంది అంటే బురసాదు మఠంలో బ్రాంతి షాప్ సిద్ధయ్య ఇంటి పక్కన ఒక చేనేత కులస్తులకు సంబంధించిన ఆస్తిది. శివచంద్రారెడ్డి అన్న మళ్ళా ఇట ఒకటి కాదు, కొత్తపల్లె పంచాయతీలో ఎంతోమంది చేతగాక పావులాకు 10 రూపాయకి అమ్ముకొని పోయినారు. ఎంతోమంది ప్రజలు వాళ్ళ చెర తట్టుకోలేక. మా నాయకుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న గురించి సత్యహరిచంద్రుడు పోతా నిన్నేమన్నా ఉట్టించిపోయినాడా? కాణిపాకం ప్రమాణము ఛాలెంజ్ అని ఏదో పెద్ద గొప్ప మాటలని మాట్లాడినాడు. నేను చెప్తానా శివచంద్రారెడ్డి అన్నకు, నా భార్య, నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉండాం. ఇప్పుడే పడగొట్టించింది పోయినేది మా మనిషే, నాకు తెలుసు అంటున్నావు. నీకు తెలుసు, నీ ఆదేశాల మేరకే వాళ్ళు పడగొట్టేదానికి పోయినారు ఫేక్ డాక్యుమెంట్లతో. నీ ఆదేశాల మేరకే దీనికి ఛాలెంజే. నేను 1/2 సెంటు చేసినా కూడా కబ్జా ప్రమాణం అన్నావు. 1/2 సెంటు కాదు శివచంద్రారెడ్డి అన్న, అనేకం చేసినావు. ఎన్ని? అనేకం. ఎంతోమంది చెప్పుకోలేక రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకుంటే ఈ వచ్చేది కూడా పోతాదేమో అని చెప్పి కూటికి నీళ్ళకి అమ్ముకొని పోతున్నారు నీ చేతిలో పెట్టి. నిజాయితీ పరుని నా కాడ 1 కోటి రూపాయలు కూడా లేదు. నిన్న కాలువలలో వచ్చింది కదా అన్న 7-8 కోట్లు. ఆ బస్టాండ్ కాడ నుంచి ఆ పెద్ద కాలువ కడితే రిలయన్స్ కాడ ఆడొచ్చింది 6 కోట్లో 7 కోట్లో. నీ నెల ఇన్కమ్ ఈ ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్థాయిలో ఉండే మంత్రులకు, ముఖ్యమంత్రులకు తప్ప మిగతా స్థాయిలో ఉండే వాళ్ళందరికంటే నీ నెల ఇన్కమ్ కోట్లలో ఉంది. ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచు మొదటిసారి అయినావు. ఎట్లుండాల నువ్వు? ఒక మార్గదర్శకంగా ఉండాలి ఆ సర్పంచ్ పదవికి. మళ్ళీ నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడని చెప్పుకుంటున్నావు, సిగ్గులే? ఇప్పుడు నువ్వు చాలా మీసం తీసుకుంటా, గుండు కొట్టించుకుంటా, కాణిపాకం వచ్చా. కొత్తపల్లె పంచాయతీలో ఏ దానికైనా నువ్వు డబ్బు తీసుకోకుంటే ఆశ్చర్యంగా ఉండాలా. ఇట్లా చెప్పుకుంటా పోతే నా కాడ కోటి లేదు అంటున్నావు. దానికి ప్రమాణమే
నువ్వు సర్పంచ్ కాకముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత, దానికి కూడా ప్రమాణం ₹1,00,00,000 లేదన్నావు కదా. ఇంట్లో 2 మిషన్లు ఎంచుకుంటే దానికి చేతులు సరిపోక 2 మిషన్లు పెట్టుకున్నావంట. నువ్వు నిన్న ఆరోపణలు చేసినావు ప్రమాణానికి. నీ కోసం ఎదురు చూసానా. నాది 100% జెన్యూన్ ప్రాపర్టీ, మీది ఫేక్. భయపడి ఎంతో కొంత మీకు మీ కప్పం మీ ముడుపు చెల్లించి నేను కట్టుకోవాలని అక్కడ. మేజర్ గ్రామ పంచాయతీకి 20 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉంటాం. 13 సంవత్సరాల నుంచి మా భార్య సర్పంచ్ ఉంది. నేను ఒక ఎంపీపీగా ఉండా. మేమందరం కూడా మా నాయకుడు మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాకు ఏం నేర్పించినాడు. సర్పంచ్ అంటే ఈ గ్రామానికి కట్టుబడి మాదిరి సర్వీస్ చేసి ప్రజల్లో మన్ననలు పొందాలా అని చెప్పినాడు. 2013లో మేము సర్పంచ్ పోటీ పెట్టాం. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో, ఆయన ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి 2 రాష్ట్రాల్లో హయ్యెస్ట్ మెజార్టీ సర్పంచ్ 2984 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. మేము అపోజిషన్ పార్టీ. అప్పుడు కూడా పెద్ద ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మా మీద పోటీ పెట్టినాడు. అప్పుడు పెద్ద ఆయన మేము ప్రతిపక్షంలో అధికార పార్టీ వాళ్ళను ఓడించి 2 రాష్ట్రాల్లో హయ్యెస్ట్ మెజార్టీ సోమవారపల్లె గెలిచినాం. ఇప్పటి వరకు నామినేషన్లు ఉండవాడా మా మీద వ్యతిరేకంగా. నువ్వు ఏంటంటో నీ స్థాయికి తగ్గట్టు కాకుండా ఏంటంటో నీచమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు ఏదో వ్యభిచారం నడుపుతానా అన్నట్టు ఏదో చెప్పినట్టున్నావు. అది నాకు వినబుద్ధి కాలే. వ్యభిచార గృహాలు నువ్వేమన్నా నా కాడ కలెక్షన్ బాయ్గా పనిచేస్తానేవా? వ్యభిచార గృహాలు చేస్తంటే నువ్వు ఏ స్థాయిలో ఉండాలా, ఏం మాటలు మాట్లాడాలా? నన్ను 2006లో ఏదో సర్వెంట్ పని చేసినా అన్నావు. ఎస్, 2006 ఆ తప్పు నీకు ఎవరో చెప్పింది, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు నా జీవితం గురించి. 2002లో తిరుపతిలో సర్వెంట్గా పనిచేసిన నేను గర్వంగా చెప్పుకుంటానా. నీ మాదిరి దౌర్జన్యాలు, కబ్జాలు, లంచగొండితనాలు, నీచమైన పనులు చేసి డబ్బు సంపాయలే. ఎస్, సర్వెంట్గా పనిచేసిన. 2006లో పెద్ద ఆయన వచ్చి, నేను రేషన్ షాప్ డీలర్ను. 2006లో పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు. 1997లో నేను ఒక స్కూల్ కరస్పాండెంట్గా ఇదే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ముక్తారాయల మిల్లు ఎనికి పక్క బైపాస్ రోడ్ అవతల స్కూల్ ఓపెనింగ్కి వచ్చినాడు పెద్ద ఆయన కూడా. అప్పుడు నేను 1997లో స్కూల్ కరస్పాండెంట్ నేను. తెలుసా నీకు? కరస్పాండెంట్గా సొంతం స్కూల్ నడిపినా. పెద్ద ఆయన రేషన్ షాప్ డీలర్గా ఇచ్చినాడు. 2006లో ఎంపీటీసీ ప్రకటించినాడు. ఎంపీటీసీ ప్రకటించి ఎంపీటీసీ అనివార్య కారణాల వల్ల పక్కన వాళ్ళకి ఇవ్వాల్సింది వచ్చే నాకు పిలిచి రేషన్ షాప్ డీలర్ ఇచ్చినాడు పెద్ద ఆయన. ఒకసారి కనుక్కో, నీకేం తెలుసు అది రోజు ఒక పార్టీ మారేటోనికి. 2009 నుంచి వరికోత మిషన్లు ఉన్నాయి నాకు. కష్టపడి వరికోత మిషన్లు మెయింటైన్ చేస్తా. జనార్దన్ రెడ్డిని అడుగు, నాకంటే నీకు ఇంకా ఎక్కువ ప్రియమైన స్నేహితుడు. అతన్ని అడుగు, చెప్తాడు. 22 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానా. ఒక చిన్న మచ్చ తీసుకురా. మళ్ళీ ఇంత గండికోటకు సంబంధించి పట్టా పాస్బుక్లు అన్నావు, అది కూడా నీకు తెలియదు. తెలుసుకో, మేము ఊర్లోనే లేము, నాకేం పట్టా పాస్బుక్లు వస్తాయి. గండికోట మునక ప్రాంతంలో పునరావాసం కింద అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు గండికోట ప్రాజెక్టు కట్టేటప్పుడు మాకు 6,75,000 ఇచ్చినాడు. అది ఒక్కటి నాకు వచ్చింది. ఒకవేళ అటనే ఆ పాస్బుక్లు దొంగటి అయ్యి ఉంటే, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, పెద్ద ఆయన ఎమ్మెల్యే, నువ్వు సర్పంచువు, నా మీద ఆరోపణలు చేస్తున్నావు. అయ్యేందో పాస్బుక్లు, దొంగ పాస్బుక్లు తీసి బయటికి తీసి నన్ను జైలుకు పంపి ఛాలెంజ్ చేస్తానా. నీ ఆధ్వర్యంలో నీ ఆదేశాల మేరకే నా గోడను కూల్చేదానికి పోయినారు. నాది పట్టా ఒరిజినల్, మీ ఫేక్ డాక్యుమెంట్లు. నువ్వు అవినీతి చేయలేదని, ₹1 సంపాదలేదని ఏంటంటో మాట్లాడుతున్నావు. దీనికి ఛాలెంజ్ ప్రమాణమే. నా చిన్న కుమారుడు, నా భార్య రెడీ. నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తా నైట్ లోపల ఎప్పుడైనా సరే. రేపు ఒక్కరోజు మా అన్నగారు చనిపోయినారు, రేపు పెద్ద కర్మ ఉంది. రేపు తప్ప టైము నువ్వే చెప్పు, రేపు మినహాయించి, ఈ రోజు నుంచి రేపు మినహాయించి, మన్నాడు మళ్ళా ఎల్లుండి, ప్లేసు, టైము అన్నీ నువ్వే చెప్పు. అక్కడికి వస్తాం మేము, మా ముగ్గురం. నువ్వు నీ భార్య నీ కొడుకుని పిలుచుకోండిరా. ప్రమాణానికి ఛాలెంజే. నా గోడౌన్కు గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి లేదా కరెంటుకు చూసుకో. నీకు తెలిసే కదూ. నీకు 24 గంటలు నువ్వు లంచాల మీద దృష్టి పెట్టింటావు, పరిపాలన మీద దృష్టి పెడతావా నువ్వు? సర్పంచ్ అంటే నీ ఎంతనా? రాజమౌళి ప్రసాద్ రెడ్డి అన్న గురించి కూడా చెప్పినావు. నీ విలువ నా విలువ జగన్ దగ్గర ఏందో అని. నీ విలువ చాలా ఉంది జగన్ దగ్గర. జగన్ సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చే నేను పార్టీలో ఉంటా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి పనిచేస్తా, నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇమ్మని అడిగినాడు. జగన్ సార్ అతను వేస్ట్ ఫెలో, నాకు సర్వేలు అన్నీ వచ్చినాయి, అతను వేస్ట్ ఫెలో, అతన్ని కలసాల్సిన అవసరం లేదు, వదిలేయండి అని చెప్పినాడు అతన్ని. నీకు అందుకే ఇంటర్వ్యూకి ఇయ్యలే జగన్ సార్, తెలుసా? ఈ ఛాలెంజ్
నీ ఫోన్ కాల్ కోసం వేసు టైం చెప్తే దానికోసం ఎదురు చూస్తున్నాం. 100కు 2000% కొత్తపల్లె గ్రామ పంచాయతీలో విపరీతమైన కబ్జాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం. నువ్వు ఒక నియంతలాగా పరిపాలిస్తున్నావు, సర్పంచ్ లాగా లేదాడా. ఒక్కసారికే సర్పంచ్, మళ్ళీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు రాంటి తేల్చుకున్నామంటున్నావు. అది అట ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ గాలికి పోయినారు. అవి అవసరం లే, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలిచేది ఎవరు ఓడేది. తెలుసుకొని మాట్లాడు శివచంద్ర రెడ్డి అన్న. ఈ ఛాలెంజ్ స్వీకరించు, నీ నిజాయితీ నిరూపించుకో, మా నిజాయితీ మేము నిరూపించుకుంటాం. కాని భాగమైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ నేను, నా భార్య, నా కొడుకు, నా చిన్న కుమారుడు చేస్తాం. మేము చేసిన తర్వాత నేను చేసిన ఆరోపణలన్నీ 100కు 1000 రెట్లు ఇది కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు. నువ్వు చెప్పిన మాటలు నిన్న మాట్లాడినట్టు అన్నీ అబద్ధాలే. ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంటే. ఈ ఛాలెంజ్ స్వీకరించు. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.